హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా వరల్డ్ తెలుగు ఛానల్. ఈ రోజు నేను టేల్ ఆఫ్ నైన్ టేల్ అని కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మీరు ఎపిసోడ్ 1 చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. ఎపిసోడ్ 1 ఎండింగ్ లో జియా లియోన్ మెడ మీద ఇంజెక్షన్ వేస్తుంది. ఇంకా ఎపిసోడ్ 2 లో లియోన్ పాస్ట్ లైఫ్ చూపిస్తారు. లియోన్ పాస్ట్ లైఫ్ లో ఒక స్పిరిట్ గాడ్ అన్నమాట. వర్షాన్ని అండ్ విండ్ తన కంట్రోల్ లోనే ఉంటాయి. తను చాలా పవర్ఫుల్. ఒక రోజు తను చెట్టు కానుకొని నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే ఒక చిన్న పాప అక్కడికి వచ్చి లియోన్ తల నిమురుతూ ఉంటుంది. దానికి లియోన్ ఆ పాపతో ఇలా అంటాడు, నువ్వు నా తల నుంచి చేయిస్తావా లేదా నేను చంపేయమంటావా అని అంటాడు. అదేంటి అలా అంటావు? నేను నా కుక్కకి ఇలాగే తల నిమురుతాను, కానీ నా కుక్క చాలా ఇష్టపడుతుంది అలా చేస్తే అని. ఇంకా లియోన్ కోపంగా చూస్తాడు. అప్పుడు ఆ చిన్న పాప అంటుంది, నువ్వు ఒక ఫాక్స్ కదా, నాకు తెలుసు, నా పేరు ఆయుమ్ అని అంటుంది. ఇంకా ఆ చిన్న పాప లియోన్ తో మాట్లాడడానికి తన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా టైం గడిచే కొద్దీ తను పెద్దదవుతూ ఉంటుంది. తనతో పాటు ఎప్పుడు ఒక రెడ్ అంబ్రిల్లాని క్యారీ చేస్తూ ఉంటుంది. తనకి అది చాలా ఇష్టమైన అంబ్రిల్లా. లియోన్ అందుకే అనుకుంటా తనతో పాటు ఎప్పుడు రెడ్ అంబ్రిల్లాని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరూ తరచూ మాట్లాడుకుంటూ ఇంకా మౌంటైన్ మొత్తం తిరుగుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ఇంకా తర్వాత ఆయుమ్ చనిపోతుంది. ఆయుమ్ చనిపోవడం లియోన్ కి చాలా బాధేస్తుంది. ఆయుమ్ ఆత్మని తీసుకెళ్ళడానికి ఒక ఆమె వస్తుంది. తను ఆయుమ్ ఆత్మని బోట్ లో తీసుకుని వెళ్తుంది. ఆ రివర్ ని లియోన్ ఫ్రీజ్ చేసేస్తాడు. ప్రాబ్లం ఏంటంటే లియోన్ అంత పవర్ఫుల్ అయి ఉండి ఆయుమ్ ని వెళ్ళనివ్వకుండా ఆపలేకపోతాడు. తన పవర్స్ ని చూసి తనకి కోపం వస్తుంది, నేనేం చేయలేకపోతున్నానని. ఇంకా లాస్ట్ లో ఆయుమ్ సోల్ తో లియోన్ అంటాడు, నీ పునర్జన్మలో మళ్ళీ మనం కలుద్దాం అని అంటాడు. తన ఫాక్స్ బ్రీడ్ ఆయుమ్ కి ఇస్తాడు. ఆయుమ్ లాగే చాలా మంది పుడతారు తన ఫేస్ తో, కానీ వాళ్ళలో ఎవరు ఆయుమ్ అయి ఉండరు. అందుకే లియోన్ ఆయుమ్ ని చిన్నప్పుడు చూడగానే తన మీద మ్యాజిక్ ఉపయోగించి తను ఆయుమ్మో కాదో చూస్తాడు, కానీ తను కూడా ఆయుమ్ అయి ఉండదని అనుకుంటాడు. ప్రెసెంట్ లో లియోన్ కళ్ళు తెరిచి చూడంగానే తను జియా ఇంట్లో ఉంటాడు. లియోన్ జియాతో అంటాడు, నా చేతిలో చావాలని ఉందా? జియా, నాకు నీ హెల్ప్ కావాలి అని అంటుంది. లియోన్, ఓకే, నువ్వు చెప్పే రీజన్ నాకు నచ్చితే నీకు హెల్ప్ చేస్తా, లేదంటే నీ కన్ను తీసేసుకుంటా అని అంటాడు. జియా, నువ్వు అచ్చం ఇదివరకులాగే ఉన్నావు, నా చిన్నప్పుడు నేను చూసా, నాకు గుర్తుంది, ఇంకా అసలు నువ్వు ఎవరు అని అంటుంది. నేను ఒక 9-tailed ఫాక్స్ అని అంటాడు. నా చిన్నప్పుడు నాకు హెల్ప్ చేయడానికి నువ్వు అప్పుడు ఎలా వచ్చావు అని అంటుంది. లియోన్, జస్ట్ బ్లడ్ వాసన రాగానే అక్కడికి వచ్చాను. జియా అంటుంది, మరి మా పేరెంట్స్ గురించి ఏంటి? మా పేరెంట్స్ ఎక్కడున్నారో నువ్వే చెప్పగలవు. దానికి లియోన్, అయ్యయ్యో, మీ పేరెంట్స్ వెతకడంలో నాకు అసలు ఇంట్రెస్టే లేదు. దానికి జియా, అయితే ఇంకో ఈ పెన్ డ్రైవ్ చూడు, దీనిలో మీరిద్దరూ ఫైట్ చేసుకున్నది నార్మల్గా మాత్రం ఫైట్ చేసుకోలేదు, అలా హ్యూమన్స్ మాత్రం ఎవరు ఫైట్ చేసుకోరు, ఇది అందరికీ చూపించేస్తాను. దానికి లియోన్ జియా దగ్గరికి వచ్చి తన ఒక ఐని బ్లైండ్ చేసేస్తాడు. నువ్వు నన్ను బెదిరించడం నాకు అసలు నచ్చలేదు అని అంటాడు. జియా ఇంకా పెన్ డ్రైవ్ ని నీళ్ళలో పడేసి, నేను నిన్ను బెదిరించట్లేదు, జస్ట్ నీ హెల్ప్ నాకు కావాలి అని అంటుంది. నువ్వు హ్యూమన్ అయినా ఫాక్స్ అయినా నాకేం పర్లేదు. ఇంకా మాటకి జియా కన్ను సరి చేసేస్తాడు లియోన్. ఇంకా నైట్ జియా తన ఇంట్లో వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళ స్వీట్ మూమెంట్స్ రికార్డ్ చేసి ఉంటాడు. వీడియోని ప్లే చేస్తూ చూస్తూ ఉంటుంది. అది చూసి జియా ఏడుపు వస్తూ ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్నని మళ్ళీ టీవీలో చూస్తూ. ఇంకా కట్టేద్దామని దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడే జియా వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ స్క్రీన్ లో మళ్ళీ కనిపిస్తారు. వాళ్ళ అమ్మ చేతిలో ఏదో ఉందని గమనిస్తుంది. ఆ టీవీ స్క్రీన్ లో వాళ్ళ అమ్మ ఏదో పట్టుకొని ఉంటుంది. జియా, ఏంటది అమ్మ చేతిలో అని అనుకుని దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్తుంది. అప్పుడే వాళ్ళ అమ్మ తన చేతిలోది బయటికి విసిరేస్తుంది. అది టీవీలోంచి బయటికి వచ్చేస్తుంది. జియా అది తీసుకొని చూడంగా అదొక స్కెలిటన్. జియాకి చాలా భయం వేసి ఒకేసారి గట్టిగా అరుస్తుంది. ఇంకా నిద్రలోంచి మేల్కొంటుంది. జియాకి చాలా భయం వేస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో లియోన్ ఆఫ్టర్ లైఫ్ ఇమిగ్రేషన్ ఆఫీస్ లో ఉంటాడు. అక్కడ ఉన్న ఒక ఆమెతో, ఆయుమ్ మళ్ళీ జన్మించింది కదా అని అంటాడు. పునర్జన్మ అనేది సాధారణం, కానీ నువ్వేం ప్రే చేసుకోవాలంటే ఆయుమ్ అబ్బాయిగా పుట్టకూడదని ప్రే చేసుకో. దానికి లియోన్ అంటాడు, కాదు, అది కాదు, ఇన్ని సంవత్సరాలు తన కోసం ఎదురు చూసి తన ఏజ్ ఇప్పుడు 70 ఉంటే తను మళ్ళీ చనిపోతుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో జియా తన ఆఫీస్కి వెళ్దామని తన కొలీగ్స్ తో మాట్లాడుతూ ఉంటారు. టాపిక్ ఏంటంటే వాళ్ళ కొలీగ్స్ కూడా సేమ్ ప్రీవియస్ నైట్ దయ్యం కళ వచ్చిందని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఆ లేడీకి లియోన్ ఒక లిప్స్టిక్ ఇచ్చి జియా పేరెంట్స్ గురించి అడుగుతాడు. జియాకి ఫోన్ చేసి కలుద్దామని అంటాడు. వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. మీ పేరెంట్స్ పేర్లు చనిపోయే వాళ్ళ లిస్ట్ లో లేవని అంటాడు. దాని అర్థం మీ పేరెంట్స్ ఇంకా బతికే ఉండుంటారు అని అంటాడు. అప్పుడు జియా అంటుంది, మరి మా పేరెంట్స్ ఎక్కడున్నారు చెప్పగలవా అని అంటుంది. లియోన్,
నాకు ఆ విషయం తెలీదు అని అంటాడు. ఇంకా వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకొని ఇంకా రెస్టారెంట్ నుంచి బయటికి వస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో జియా ఆఫీస్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళకి వచ్చిన బ్యాడ్ డ్రీమ్స్ నిజమవుతూ ఉంటాయి. దీని అర్థం అది కోఇన్సిడెంట్ మాత్రం అయి ఉండదు అని అనుకుంటూ ఉంటారు. ఇంకా లియోన్ వెళ్ళిపోతూ ఉంటాడు. జియా తన్ని ఆపి నాకు ఇంకా హెల్ప్ చేస్తా. లియోన్ అంటాడు, మన ఇద్దరు ఈ 2 వేరు ప్రపంచాలు, నువ్వు నా దారిలో రావాలని ట్రై చేయబాకు అంటాడు. జియా, నేను నీ దారిలో రావాలని ట్రై చేయట్లేదు, జస్ట్ నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని అంటుంది. కొంచెం సేపు వెయిట్ చేయని చెప్పి జియాకి కాల్ వస్తుంది. జియా దానిలో వాళ్ళతో మాట్లాడి కాల్ కట్ చేసి లియోన్తో ఇలా అంటుంది, ఆ కోవర్కర్ కి ముందే అలా డ్రీమ్ వచ్చిందంట, తన బ్యాడ్ డ్రీమ్ నిజమైంది అని లియోన్కి చెప్తుంది. లియోన్, అలాంటివి ఉంటాయి, నువ్వు నిజంగా నా ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నావా అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో జియా తన వర్క్ చేస్తున్న కంపెనీకి వెళ్ళి తన ఎక్విప్మెంట్స్ మర్చిపోయానని చెప్తుంది. దాన్ని వెతకడానికి తన కోవర్కర్ కూడా బేస్మెంట్ కి వెళ్ళి ఎతుకుతూ ఉంటారు. అప్పుడే జియా తన పాకెట్ లో ఉన్న కాయిన్స్ ని నేల మీద విసిరేస్తుంది. ఆ శబ్దానికి కోవర్కర్ తన బాడీలో విచిత్రమైన సెన్సేషన్ వచ్చి ఆ కాయిన్స్ ని తీసుకొని తింటూ ఉంటాడు. జియా అంటుంది, ఏంటది అని. జియా మీద అటాక్ చేద్దామని వస్తాడు. అప్పుడే లియోన్ వచ్చి తన్ని కాపాడి ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ప్లీజ్ నన్ను చంపేబాకు అని అంటాడు. నిన్ను చంపకుండా ఉండడానికి ఒక మంచి రీజన్ చెప్పు అంటాడు. అప్పుడు ఆ మాన్స్టర్ అంటాడు, నన్ను మీ బ్రదరే ఇక్కడికి పంపించాడు, నాకు చాలా తినడానికి ఇక్కడ దొరుకుతాయని చెప్పి పంపించాడు, నా వల్లే వస్తున్నాయి వాళ్ళకి బ్యాడ్ డ్రీమ్స్ అని చెప్తాడు. ఇంకా ఆ మాన్స్టర్ ఎస్కేప్ అవుతూ ఉంటాడు. ఇంకా లియోన్ వదిలేద్దాం అనుకుంటాడు. ఇంకా మాన్స్టర్ జియా వెనక నుండి వచ్చి మీ జియాని చంపేద్దామని తన మెడ పట్టుకుంటాడు. ఇంకా లియోన్ కోపం వచ్చి తని అక్కడికక్కడే చంపేస్తాడు. లియోన్ జియాతో అంటాడు, ఇలాంటి సిచ్యువేషన్ లో నిన్ను కాపాడడానికి మళ్ళీ నేను రావాల్సి వచ్చింది, అందుకే నువ్వు నీ ప్రపంచంలోనే నేను నా ప్రపంచంలోనే ఉంటాను, అదే మన ఇద్దరికి మంచిది అని లియోన్ అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి బోట్ లో వెళ్తున్న ఒక 4 చేపలు పడుతూ ఉంటారు. వాళ్ళకి చేపల వలలో ఒక హ్యూమన్ స్కల్ కనిపిస్తుంది. వాళ్ళు దాన్ని భయపడుతూ తీసి చూస్తారు. వాళ్ళలో ఉన్న ఒక ఆయన చనిపోయి తను ఇలా అయిపోయాడు, తన స్కల్లే ఇప్పుడు మళ్ళీ మనకు దొరికింది అని వాళ్ళు అనుకుంటారు. జియా డిటెక్టివ్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఆ స్కల్ దొరికిన వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి లీరాంగ్ వస్తాడు. ఇంకా లియోన్ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ తెరవంగానే అక్కడ చంపేస్తాడు అనుకున్న మాన్స్టర్ మళ్ళీ కనపడతాడు. లియోన్ అడుగుతాడు, లీరాంగ్ ఎక్కడ ఉన్నాడంటే ఆ మాన్స్టర్ చెప్తుంది. లియోన్ అండ్ లీరాంగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటల్లో ఏమర్థమైందంటే లీరాంగ్ ఆయుమ్ని ఎందుకు అంత హేట్ చేస్తాడంటే లియోన్ ఆయుమ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు, తన్నే ఎక్కువ ప్రేమగా చూసేవాడు, తన చిన్న తమ్ముడిని మర్చిపోయాడు, తన్ని వదిలేసి తన ప్రేమ కోసం ఇన్ని సంవత్సరాలు వెతుకుతూ వాళ్ళ తమ్ముడిని వదిలేశాడని బాధపడుతూ ఇంకా ఆయుమ్ మీద లియోన్ మీద కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో లియోన్ అండ్ జియా ఇద్దరు ఒక బోట్ వేసుకొని అదే సేమ్ ఐలాండ్, స్కల్ దొరికిన ఐలాండ్ కి వెళ్తూ ఉంటారు. లియోన్ తను పునర్జన్మ వహించి మళ్ళీ వచ్చిందేమో అని కనుక్కోవడానికి వెళ్తాడు. అండ్ జియా వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసుకోవడానికి ఆ ఐలాండ్కి వెళ్తూ ఉంటారు. లియోన్ అండ్ జియా ఐలాండ్కి చేరుకుంటారు. ట్విస్ట్ ఏంటంటే లియోన్ పాస్ట్ లైఫ్ లో మౌంటైన్ గాడ్ గా ఉండేవాడు. ఇప్పుడు వెళ్తున్న ఐలాండ్ లో ఉన్న మౌంటైన్ కి లియోన్ మౌంటైన్ గాడ్ గా ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళంగానే ఒక అమ్మాయి వాళ్ళిద్దరిని రిసీవ్ చేసుకుంటుంది. ఆ అమ్మాయి ఎవరండి, ఇప్పుడు చనిపోయి స్కల్ దొరికిన వ్యక్తి పేరు సియు. వాళ్ళ అమ్మాయే వీళ్ళిద్దరిని రిసీవ్ చేసుకుని తన ఇంటికి తీసుకువెళ్తుంది. జియా ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. ఇంకా ఆ అమ్మాయి వెళ్ళిపోతూ మీరిద్దరూ ఇక్కడ స్టే చేయొచ్చు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఉన్న ఒక రూమ్ని వీళ్ళిద్దరూ నాకు కావాలని ఇంకా జియా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు ఏదో భయం వల్ల చెప్పలేరని జియాకి అర్థమవుతుంది. ఇంకా జియా అండ్ లియోన్ ఫారెస్ట్ కి వెళ్తారు. ఫారెస్ట్ లో ఉన్న బర్డ్స్ తో మాట్లాడదామని కళ్ళు మూసుకొని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఏ స్పిరిట్స్ ఉండవని లియోన్ కి తెలుస్తుంది. కానీ ఒక స్పిరిట్ మాత్రం వచ్చి లియోన్ తో ఉంటుంది, ఇప్పుడు ఈ ఐలాండ్ ఇదివరకు ఐలాండ్ లా కాదు, ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎందుకంటే కొరియన్ వార్ తర్వాత ఏదో ఒక చెడు దుష్టశక్తి వల్ల ఈ ఐలాండ్ మొత్తం మారిపోయి స్పిరిట్స్ అన్ని వెళ్ళిపోయినాయి, కానీ నేను మాత్రం ఉండిపోయాను. ఎందుకంటే ఆ చెట్టు కట్టిన రోప్ వల్ల నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది, నన్ను ఎవరు విముక్తి చేయలేదు అంటుంది. అప్పుడు జియా వెళ్ళి ఆ చెట్టు కట్టిన రోప్ ని కట్ చేస్తుంది. ఆ అమ్మాయి జియాకి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోదామని జియాకి ఒక హింట్ ఇస్తుంది. ఈ ఫారెస్ట్ లో నుంచి నార్త్ వైపు వెళ్తే
నీకు ఒక హింట్ దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. జియా ఆ అమ్మాయి చెప్పిందని నార్త్ వైపుగా వెళ్తుంది. ఆ ప్రదేశం చూడగానే జియాకి ఎక్కడో చూసినట్టుగా ఉంది అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న ఫోటోలు తనకి గుర్తుకు వచ్చేది తీసి చూస్తే వాళ్ళ అమ్మ నాన్న ఇదివరకు ఆ ప్లేస్ లోనే ఫోటో దిగి ఉండుంటారు. కానీ వాళ్ళ అమ్మ నాన్న తిను జియా పుట్టక ముందే అక్కడికి వచ్చి ఆ ప్లేస్ లో ఫోటో దిగి ఉంటారు. ఆ ఫోటోని జియా చూస్తుంది ఇప్పుడు. ఇంకా రాత్రికి జియా కూర్చొని ఉంటే లియోన్ బ్లాంకెట్ కప్పుకొని నిద్రపోతూ ఉంటాడు. జియా లియోన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. దానికి జియా నవ్వుతూ ఉంటుంది. స్మైల్ చూస్తూ లియోన్ అనుకుంటాడు జియా అచ్చం ఆయుంలాగే నవ్వుతుంది అని తన ఫేస్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా జియా పొనుకున్న తర్వాత లియోన్ జియా మీద మ్యాజిక్ చేసి ఆయుమై ఉంటుందేమో అని మళ్ళీ మ్యాజిక్ చేసి చూస్తాడు. కానీ ఈసారి కూడా జియా ఆయుమని కనిపెట్టలేకపోతాడు. ఇంకా జియాకి బ్లాంకెట్ కప్పి బయటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో లియోన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళతో నిజం చెప్పించాలనుకుంటాడు. ఇంకా వాళ్ళు నిజం చెప్తారు. ఈ ఐలాండ్ లో ఇలాగే స్కల్ దొరకడం ఇది మొదటిసారి కాదు, ఇలాగే చాలాసార్లు దొరికింది అని చెప్తారు. ఇంకా జియా అది విని డిటెక్టివ్ కి ఫోన్ చేసి ఇంకా అటు నుండి డిటెక్టివ్ అంటాడు ఇలాంటి కేసెస్ 1954 నుండే స్టార్ట్ అయ్యింది అని చెప్తాడు. జియా ఆ ఫారెస్ట్ లోకి వెళ్దాం అని స్టార్ట్ అవుతుంది. ఫారెస్ట్ నుండి పరిగెత్తుకుంటా ఒక వ్యక్తి వస్తాడు. జియా ఆ బోట్ లో ఉన్న సీయుతో పాటు నువ్వు కూడా ఉన్నావు కదా అని అంటుంది. ఆ వ్యక్తి ఏం సమాధానం ఏం చెప్పకుండా ఇంకా ఫారెస్ట్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా జియా కూడా తన వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ వ్యక్తి జియా మీద హ్యామర్తో అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. ఇంకా లియోన్ వచ్చి జియాకి హెల్ప్ చేసి ఆ వ్యక్తిని తను చంపడానికి ట్రై చేస్తాడు. ఇంకా జియా వదిలేమని చెప్తుంది. ఆ వ్యక్తి పారిపోతాడు. లీరాంగ్ కూడా లియోన్ అండ్ జియా ఉన్న ఐలాండ్కి వస్తాడు. ఐలాండ్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ జియాకి గాయమై ఉంటుంది. లియోన్ వచ్చి మందు రాద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. సడన్ గా జియా లియోన్ మెడ గట్టిగా పట్టుకుని నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తున్నాను, ఎలా ఉన్నావు అని అంటుంది. ఆ మాటకి లియోన్ ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు అని చూస్తూ ఉంటాడు. నువ్వు నన్ను ఎందుకు చంపావు అని అంటుంది. అర్ధరాత్రి కరెక్ట్గా 12కి ఒక వ్యక్తికి ఎంత దాహం వేస్తుందంటే తను కమోడ్లో ఉన్న వాటర్ని తాగుతాడు. దాంతో చనిపోతాడు. ఇంకా తర్వాత లీరాంగ్ని చూపిస్తారు. లీరాంగ్ బ్లాక్ మ్యాజిక్ చేసిన డాల్స్ తన చేతిలో ఉంటాయి. ఆ బ్లాక్ మ్యాజిక్ చేసిన డాల్స్ మీద ఫోటోలు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ జిహా అండ్ అక్కడ ఐలాండ్ లో ఉన్న అందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఇలా అంటారు జిహాతో, బోట్ లో ఉన్న వాళ్ళలో ఇతను కూడా ఒక వ్యక్తి, వాళ్ళందరూ 18 రోజులు ఏమి తినకుండా బోట్ లో బతికారు అని చెప్తాడు. లియోన్ కూడా అక్కడికి వస్తాడు. అక్కడ దొరికిన హెయిర్ ని లియోన్ కి ఇస్తుంది. లియోన్ అది స్మెల్ చేసి చనిపోయిన వ్యక్తి సియుమ్ హెయిర్ అని చెప్తాడు. చనిపోయిన వ్యక్తి సియు వాళ్ళ అమ్మాయి ఐలాండ్ చివర కూర్చొని బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోలో వాళ్ళ నాన్నతో పాటు ఇంకా మిగిలిన 2 వ్యక్తులు ఉంటారు. జియా అండ్ లియోన్ కి న్యూస్ ద్వారా ఏం తెలుస్తుందంటే సియుతో పాటు ఇంకా బోట్ లో 4 ఉన్నారు. వాళ్ళందరూ బయటికి వచ్చారు కానీ సియు స్కల్